కావ్య వాళ్ళ ఆఫీస్‌కి వచ్చి ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చింది. ఇక్కడ ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా అని చెప్పేసి అక్కడ ఉన్న మేనేజర్‌ని అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనేజర్ అయితే, "ఏంటి మేడం మన ఆఫీస్‌లో ఫ్రాడ్ జరగడం ఏంటి? మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. మన ఆఫీస్‌లో అటువంటివి ఏమీ జరగవు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "ఒకసారి చెక్ చేసుకుంటే ఏముంది? ఒకసారి చెక్ చేద్దాం పదండి" అని చెప్పేసి అయితే మేనేజర్‌ని తీసుకొని ఆఫీస్‌లో మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఫైల్స్‌ని కూడా చెక్ చేసి, అవును. నిజంగానే ఇక్కడ ఏమీ ఫ్రాడ్ జరగలేదు. నాకెందుకు అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అపర్ణాదేవి అయితే రాహుల్ పెట్టిన టాబ్లెట్‌ని అయితే వేసుకుంటూ ఉంటుంది. అది చూసిన అపర్ణ అయితే, ఏంటి ఈ టాబ్లెట్ వేసుకోగానే నాకు ఏదోలా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో నడుస్తూ ఉండగా తనకైతే కళ్ళు తిరుగుతూ తలనొప్పి అయితే బాగా వస్తూ ఉంటుంది. అది చూసిన అపర్ణాదేవి అయితే, ఏంటి ఎప్పుడూలాగా లేదు, ఈరోజు ఏదో వెరైటీగా అనిపిస్తుంది. ఈ టాబ్లెట్ వేసుకుంటే నాకెందుకో తేడా కొడుతుందని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో కావ్య అయితే ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా, చూడకుండా అయితే ఉండిపోతుంది. ఇంతలో అపర్ణాదేవి అయితే స్పృహ కోల్పోయి అక్కడ పడిపోయి చనిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఇంటికి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న అపర్ణాదేవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఎంత లేపినా సరే లేవకపోవడంతో అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "అమ్మ లెగమ్మా, లెగమ్మా" అని చెప్పినా సరే లెగకుండా ఉండిపోతుంది. అది చూసిన కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. "కావ్య, ఇదంతా నీ వల్లే జరిగింది. నిన్ను నమ్ముకొని మా అమ్మని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాను. నువ్వేమో ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదని" చెప్పేసి అయితే కోపగించుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.